హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైలీ అనాలిసిస్ పార్ట్ భాగంగా ప్రతిరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది తీసుకుంటున్నాం. ఏంటి ట్రేడ్ చేయడానికి, ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం లెవెల్స్ అనేది ఇస్తున్నాము. లెవెల్స్తో పాటు ఏ విధంగా 3 minutes క్యాండీలో మనం ట్రేడ్ చేయాలో కూడా చెప్తున్నాం ఫ్రెండ్స్. అయితే మనం మండే రోజు ఇచ్చిన లెవెల్స్ అనేవి ట్యూస్డే రోజు ఏ విధంగా వర్క్ అయ్యాయి, అసలు మనం ఎక్కడ ట్రేడ్ తీసుకున్నామో, మన సినారియో ఎలా వర్క్ చేసింది అనేది ఈ వీడియోలో తెలుసుకొని నెక్స్ట్ వెడ్నెస్డేకి మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేవి తీసుకుందాం. ఫ్రెండ్స్, నేను అందరిని కోరేది ఒకటి ఏంటంటే, ఫస్ట్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు. స్ట్రాటజీ నేర్చుకోవడం అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఇంకేదైనా డౌట్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఏ విధంగా సరే అడుగుతున్నందువల్ల మేము ఏం చేసామంటే ఒక టెలిగ్రామ్ లింక్ అనేది గ్రూప్ అనేది తయారు చేసాం ఫ్రెండ్స్. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లస్ అదేవిధంగా ఒక అప్స్టాక్లో మీకు డిమాట్ అకౌంట్ కనుక కావాల్సి ఉంటే ఫ్రీగా అది కూడా లింక్ అనేది కింద ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం క్లాస్లోకి వెళ్దాం. అయితే మండే రోజు ఇచ్చిన మన లెవెల్స్ అనేవి మనం నిఫ్టీలో ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 25,281 రెసిస్టెన్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. అయితే మార్కెట్ అనేది సపోర్ట్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ ఓపెన్ కావడం ఏమైందంటే, రెసిస్టెన్స్ కొద్ది కిందికి అంటే జస్ట్ కొద్దిగా డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఏమైంది, ఒక్కసారి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలా బ్రేక్ అయింది. 3 minutes క్యాండిల్లో మార్కెట్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మన సినారియో ఏంటి, రీటెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఫ్రెండ్స్. చూడండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ మనకు బుల్లిష్ ఎంగుల్ఫింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బుల్లిష్ ఎంగుల్ఫింగ్. తర్వాత ఏంది, ఇంకోటి కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా మనకు వచ్చింది ఫ్రెండ్స్. అయితే దీనిపైన మనం ట్రేడ్ తీసుకుంటాం. దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా, తక్కువ స్టాప్ లాస్ ఉండాలి. లేకపోతే ఏం చేస్తాం మనం, ఇక్కడ 25,281 అంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం, 25,500 సిఈ కూడా మనం బై చేసుకోవచ్చు. 25,500 సిఈ కూడా ఇంట్రాడేకి ప్రాపర్ స్టాప్ లాస్తో మనం బై చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ ఒకసారి డౌన్ ఇచ్చైనా సరే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ అనేది వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి అప్ సైడ్ అనేది వెళ్ళింది అనమాట. ఎక్కడ 674 రూపీస్, 25,674 అంటే మనం 300 తీసుకున్నా కానీ మినిమం ఒక 400 పాయింట్స్ అనేది మనకి స్టాప్ లాస్, తక్కువ స్టాప్ లాస్తో 400 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇక నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో కొద్దిగా జూమ్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతానికి క్యాండిల్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీలో ఏం చేసాం మనం, రెసిస్టెన్స్ వచ్చేసి 11,747 ఇచ్చాం, సపోర్ట్ వచ్చేసి 11,580 ఇచ్చాం. అయితే మార్కెట్ ఏమైందంటే, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ పైన కొద్దిగా లైన్ మెయిన్నే ఓపెన్ అయ్యి ఒక్కసారి కిందికి పడే విధంగా ఒక క్యాండిల్ చేసింది. ఇదే రిజెక్షన్ క్యాండిల్, ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్. కానీ మార్కెట్ ఏమైంది, ఒక్కసారిగా రిజెక్ట్ అయ్యి వెళ్ళింది. మళ్ళీ ఏమైంది, మన సినారియో ప్రకారం ఖచ్చితంగా రీటెస్ట్ అనేది చేసింది ఫ్రెండ్స్. చూసారా, రీటెస్ట్ చేసుకొని ఇది ఒకటి వచ్చేసి హేమర్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది హేమర్ వచ్చిన తర్వాత గ్రీన్ వచ్చింది, దానిపైన కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి కొద్దిగా పైకి వెళ్ళి కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా, ఇక్కడ నుంచి కూడా మనకు ప్రాఫిట్ వచ్చింది. 824, 747, 824 అంటే మినిమం ఒక 60 పాయింట్స్, 70 పాయింట్స్ అనేది మనకి ఇందులో ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీలో. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వెడ్నెస్డేలోకి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది తీసుకుందాము. దానికంటే ముందు ఏంటంటే, మన ఛానల్లో ఫ్రెండ్స్ రిస్క్ రివార్డ్ అంటే ఇంట్రాడేలో రిస్క్ రివార్డ్ ఎంత ఉండాలి, ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి, అయితే మన రిస్క్ ఎంత తీసుకోవాలి, రివార్డ్ ఎంత తీసుకోవాలని ఒక వీడియో ఉంది. మీరు ఎందుకంటే ఆ వీడియో ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో లాస్ అవుతున్నామని అనే వాళ్ళంతా ఏంటంటే, ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా, స్టాప్ లాస్ పెట్టకుండా, ఏదో ఒక స్ట్రాటజీ తెలుసుకోకుండా చేయడం వల్లే లాస్ అవుతారు. కానీ మ్యాక్సిమం స్టాప్ లాస్లో లాస్ అనేది రాదు. నేర్చుకొని చేస్తే లాస్ రాదు, 100% గ్యారంటీ. మీరు నేర్చుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ లక్షలు ఎందుకు లాస్ వస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పండి. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా ఫ్రెండ్స్. సపోజ్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నేను ట్రేడ్ ఇక్కడ తీసుకుంటే ఎంత, నేను ఇక్కడ 24,000 సపోజ్ 400, 381 అంటే 300 అంటే 400లో నేను ఎంటర్ అయిన ఫ్రెండ్స్. ఇక్కడికి 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ అంటే ఎంత, 2,500 రూపీస్ మనకు ఒక్కసారి లాస్ వస్తుంది అంతే. ఒకవేళ 100 రూపీస్ మ్యాక్సిమం మనం 100 పాయింట్స్ ఎప్పుడు కూడా స్టాప్ లాస్ పెట్టాం. మినిమం 50 పాయింట్స్, 2,500 రూపీస్ వస్తుంది లాసు. అంతకన్నా ఎక్కువ వస్తుందా ఫ్రెండ్స్. 25 ట్రేడింగ్ డేస్ చేస్తారు. 25 డేస్ మీరు ఫెయిల్ అవుతారు. గుడ్డిగా చేసినా కానీ 25 డేస్ అనేది ఫెయిల్ కారు.
ప్రాపర్ స్టాప్ లాస్ ఉంటే మీకు ఎందుకు లాస్ వస్తుంది చెప్పండి? స్టాప్ లాస్ లేకుండా మీ ఇష్టం వచ్చిన ట్రేడ్ చేసుకొని లక్షల లాస్ అయితే అవుతుంది. అది మనీతో వర్క్ చేస్తున్నాం కదా మనం ట్రేడ్ అంటేనే మనీతో బిజినెస్ చేస్తుంది. ఏ బిజినెస్ అని లాస్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రాపర్ స్టాప్ లాస్ ఉంటే మాత్రం మన స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వచ్చేసి మనం వెడ్నెస్డేకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లైన్స్ అనేవి అంటే రెసిస్టెన్స్ సపోర్ట్ అనేవి తీసుకుందాం ఫ్రెండ్స్. మనం వెడ్నెస్డే ట్రేడ్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 25,329 రూపీస్, రెసిస్టెన్స్ వచ్చేసి 25,737 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ నేను క్లియర్గా రాశాను. ఈరోజు మనకు మార్కెట్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఎక్కడ క్లోజ్ అయింది? 25,737 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. కానీ నాది ఎందుకు అక్కడ తీసుకున్న టెక్నికల్ వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. టెక్నికల్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను లైన్స్ ఎందుకు తీసుకున్నాను, ఏం తీసుకున్నాను మీకు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఒక్కనే రావంటే రాదు ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. ప్లస్ మేము కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 25,737 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 25,310 రూపీస్. మనం ఏంటంటే ఈ నిఫ్టీ లెవెల్ చూసుకున్నాక ఎలా ట్రేడ్ చేయాలని తెలుసుకుందాం. నిఫ్టీ వచ్చేసి నా టెక్నికల్ వ్యూ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే టెక్నికల్ ప్రకారం వచ్చిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ వచ్చేసి 11,771 రూపీస్, రెసిస్టెన్స్ వచ్చేసి 11,867, అగైన్ రెసిస్టెన్స్ వచ్చేసి 11,927 రూపీస్. సారీ, ఇక్కడ కొంచెం తప్పబడింది, నేను సెర్చ్ చేస్తాను. 11,972 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే అనేది ఇందులో తెలుసుకుందాం ఫ్రెండ్స్ క్లియర్గా. నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మన కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా అర్థం కావాలి కదా మన సినారియో అనేది, అందుకోసం నేను చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. మార్కెట్ అనేది 11,824 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది? 11,874 దగ్గర క్లోజ్ అయింది. కన్సల్టేషన్లో ఉంది ఫ్రెండ్స్. చూసారా, మార్కెట్ అనేది మొత్తం కన్సల్టేషన్ పేజ్లోనే ఉంది. ఈరోజు కన్సల్టేషన్లో ఉంది. మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయింది ఫ్రెండ్స్. అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ మనకి కిందికి వచ్చి మన సపోర్ట్ దగ్గర కనుక పైనే సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టి పైన ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఎక్కడికి? బుల్లిష్ సైడ్. ఓకేనా? ఇదే మన మార్కెట్ మనకి ఇచ్చిన ఫస్ట్ సపోర్ట్ కింద అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయ్యి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే పైన కొద్ది స్టాప్ లాస్ పెట్టి మార్కెట్ అనేది కిందికి సెల్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇచ్చిన సపోర్ట్ అనేది కిందికి బ్రేక్ అయితే 3 మినిట్స్ క్యాండిల్ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత సెల్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిన తర్వాత ఎమ్మటే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ అనేది చేసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే దీని కింద స్టాప్ లాస్ నుంచి బై సైడ్ అనేది ట్రేడ్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ అనేది చెయ్యొద్దు. మార్కెట్లో చెల్లిపోండి, మీరు చేయాల్సిన పనే లేదు. ఓకేనా? స్టాప్ లాస్ ఉంటేనే మార్కెట్లో చేసుకోండి, లేకపోతే ఏదైనా ఒక పని చేసుకోండి, నో ప్రాబ్లం. ఇదే మార్కెట్ మనకి మళ్ళీ అగైన్ సెకండ్ రెసిస్టెన్స్ దగ్గరికి టచ్ అయితే మాత్రం మళ్ళీ కింద సస్టైన్ అయితే ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే సెల్ సైడ్ చూడండి, లేకపోతే రెండో అంటే సెకండ్ రెసిస్టెన్స్ కూడా మనకి బ్రేక్ అయితే రీటెస్ట్ చేస్తే మళ్ళీ అప్ సైడ్ అని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకు నిఫ్టీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు క్లోజ్ అయిన మార్కెట్ అనేది 25,737 రూపీస్. అయితే మార్కెట్ ఇక్కడ నియర్గా ఉంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఏదైనా పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ అనేది మళ్ళీ ఏదైనా ఒక పుల్ బ్యాక్ తీసుకుంటే ఒకవేళ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే పైన స్టాప్ లాస్ నుంచి కిందికి అనేది కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత కిందికి అనేది సెల్ చేయండి. ఓకేనా? లేకపోతే ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మనకు బ్రేక్ అయితే మాత్రం 3 మినిట్స్ క్యాండిల్లో బ్రేక్ అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఈ 3 మినిట్స్ క్యాండిల్లో ఒకవేళ మనకు బ్రేక్ అయినా కానీ కూడా ఒకసారి అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్, అక్కడ కూడా ఎలా ట్రేడ్ చేయాలని ఇన్ ఫ్యూచర్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అయితే రీటెస్ట్ అనేది కంపల్సరీ. రీటెస్ట్ చేస్తుంటే మనకు మోర్ యాక్యురసీ ఉంటుంది అనమాట. రీటెస్ట్ చేసిన తర్వాత ప్రైస్ అనేది యాక్యురసీ ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రైస్ చూడండి, ఒకసారి పైకి వెళ్ళినా ఖచ్చితంగా రీటెస్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ పైకి వెళ్తే రీటెస్ట్ చేస్తారు, పైకి వెళ్తే ఇలా వెళ్తుంటుంది. కాబట్టి మనకి రీటెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే మీరు ఇక్కడ అప్ సైడ్ తీసుకొని కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేయండి. ఒకటి రివర్స్ మనకి, ఒకటి బ్రేక్అవుట్. ఇదే మార్కెట్ అప్ సైడ్ నుంచి ఇలా కిందికి వచ్చింది అనుకో, ఎక్కడ సపోర్ట్ వచ్చేసి 25,329 పైన సస్టైన్ అయితే ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కింద స్టాప్ లాస్ నుంచి బై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది 3 మినిట్స్ క్యాండిల్లో బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా రీటెస్ట్ చేసిన తర్వాతనే మనం ట్రేడ్ అనేది కిందికి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా?
ఇలా మనం ట్రేడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ లైన్స్ అనేవి మీ బ్రోకరేజ్ అకౌంట్ ఏ అకౌంట్ వాడుతున్నా మీరు అక్కడ ప్లేస్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కాకపోతే ఏంటంటే మీరు ప్రతిరోజు మనం వేసే డైలీ అనాలిసిస్ వీడియోస్ కూడా చూడండి. ఒకసారి మన ప్రీవియస్ చెప్పిన వీడియో చూడండి, ఈ రోజు వీడియో చూడండి, ఒక 1 మంత్ నుంచి మనం వేసిన వీడియోస్ కూడా చెక్ చేయండి. మేము ఇచ్చిన సినారియోలు ఏమైనా చేంజ్ చేస్తున్నామని తెలుస్తుంది. మీకు ఎలాంటి చేంజెస్ ఉండవు. కాకపోతే ఏంటంటే టెక్నికల్ వ్యూ ప్రకారం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేది హారిజాంటల్ లైన్స్ అనేది మనం తీసుకుంటాం. సింపుల్ ట్రేడింగ్ అనమాట. ఏదో ఇండికేటర్లు ఉండవు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ మనది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మా కాంటాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం, అందులో జాయిన్ అవ్వండి. అప్స్టాక్ అకౌంట్ కూడా కావాలన్నా కానీ లింక్ ఉంది. ఎవరికన్నా అకౌంట్ కావాలంటే ఫ్రీ అకౌంట్, డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.